వెల్కమ్ టు స్మార్ట్ సలోమి. టికెట్ టు ఫినాలే రేస్ ఉత్కంఠంగా సాగుతుంది. ఫస్ట్ కంటెండర్ గా రోహిణి విజయ దుందుబి మోగించింది. వరుసగా 2 టాస్కుల్లో విజయం సాధించి బిగ్ బాస్ హౌస్ లో తన విజయ యాత్రను కొనసాగిస్తూ తనని తక్కువగా చూసిన వాళ్ళకి తిండి నిద్ర కరువయ్యేటట్టు చేస్తుంది. తొలి రోజు జరిగిన టాస్కుల్ని అఖిల్, హారికలు నిర్వహించారు. ఇక రెండవ రోజు కంటెండర్ షిప్ కాంపిటీషన్ ని నిర్వహించడానికి మానస్, ప్రియాంక హౌస్ లోకి వచ్చారు. టికెట్ టు ఫినాలే రేస్ సెకండ్ కంటెండర్ ఎంపికలో భాగంగా సుడోకో గేమ్ ని ఇచ్చారు. ఇందులో పోటీదారులుగా నబిల్, పృథ్వీ, ప్రేరణ, అవినాష్లు తలపడ్డారు. అయితే నబిల్ అత్యుత్సాహానికి పోయి సుడోకు నెంబర్ గేమ్ ని కరెక్ట్ గా పూర్తి చేయకుండానే వెళ్లి బెల్ల మోగించాడు. దీంతో మానస్ వచ్చి, ఏం చేసావు నాన్న, 4 కరెక్ట్ పెట్టావా, 4 తప్పు పెట్టావు అని గాలి తీసేశాడు. ఆ తర్వాత పృథ్వీ కూడా అదే మిస్టేక్ చేశాడు. నెంబర్ ని సరిగ్గా పెట్టకుండానే గంట మోగించాడు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా సరిగ్గా నెంబర్ ని పెట్టకపోవడంతో బిగ్ బాస్ మధ్యలో నెంబర్ 5 ఉంటుందని క్లూ ఇచ్చారు. అయితే అవినాష్ సరిగ్గా సుడోకో నెంబర్ గేమ్ ని కంప్లీట్ చేయడంతో తేజ హెల్ప్ చేసి ఉంటాడని అనుమానంతో అదే మాటని అందరికీ వినిపించేటట్లు చెప్పాడు నబిల్. దీంతో ఇద్దరి మధ్య డిస్కషన్ నడిచింది. ఏమో అక్కడ జనాలు ఉన్నారు కదా అని సందేహం వ్యక్తం చేశాను అన్నాడు నబిల్. జనాలు ఉంటే తప్పేంటి, సలహాలు ఇస్తే తప్పేంటి, గ్రూప్ గా ఆడండి, గ్రూప్ గా ఆడడం తప్పు కాదు, గ్రూప్ గేమ్ ఆడే వాళ్ళని ఏం పీకలేరు అని హోస్ట్ స్థానంలో ఉన్న నాగార్జునే 4 గేమ్స్ ని పెంచి పోషిస్తుంటే గ్రూప్ గా కాకుండా సింగిల్ గా ఆడతారనుకోవడం మరీ పొరపాటే. కానీ ఇక్కడ అవినాష్ చాలా జెన్యూన్ గా ఆడాడు. తేజ తనకి అస్సలు హెల్ప్ చేయలేదు. కమీడియన్స్ ఓన్లీ ఎంటర్టైనర్సే కాదు, టాస్కుల్లో దిగితే రఫ్ ఆడిస్తారని ఈ సీజన్లో నిరూపిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.